మాది ఖానాపూర్ గ్రామం జడ్చల్ల మండల్ మామనార్ డిస్ట్రిక్ట్ అన్న. కేసీఆర్ సార్ ఏం చేసినట్టే మావి కూడా పొలాలు పోయినాయి, సంతోషం. అంటే ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంది, జన పరిపాలనలో అంతా బాగుండాలి. ఎవరన్నా ఒకరు మోసపోతే బాగుపడితే పర్వాలేదు. అది దాని ఉద్యమం కోసం కేసీఆర్ సార్ ఏం చేసాడు, పొలాలు తీసుకున్నాడు. సరే ఓకే, సంతోషంగా ఇచ్చినాం. దాన్ని ప్రాజెక్టుని దొంగ ప్రాజెక్టు, అది ప్రాజెక్టు, ఇది ఏదోదో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. పాలమూరు సీఎం అని గౌరవపడ్డాం, కానీ ఈరోజు ఆయనకు సిగ్గుశరం ఉండాలి. ఎట్లాను కేసీఆర్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఏ ఒక్క రాయి తీసింది లేదు, ఒక్క మట్టి పెట్టింది లేదు, ఒక్క పని చేసింది లేదు. ఇది కరెక్ట్ కాదు. ఏం కనిపిస్తలేదా డెవలప్మెంట్? ఏం డెవలప్ లేదు, జీరో అంటే జీరో. ఫ్యూచర్ సిటీ ఏమీ లేదు. ఆయన నుంచి పాలమూరు డిస్టిక్లో ఎట్లా ఉండాలి, తన సొంతం ఊరు, ఇక్కడనే పుట్టి పెరిగి ఇక్కడనే అమ్మ పాలు తాయండి, జడిపిటీస్ వేయండి, ఏడా మిర్చిల మండల్లో ఏడ ఉండాలి ఆయన, ఇప్పుడు ఇక్కడనే నజర్ ఉండాలి. అన్ని తీసుకపోయి కొడంగల్ అన్న, వాడక్కడ కూడా ఏం లేదు, ఏం చేసుకోలేదు, ఏం లేదు అన్న. ప్రాజెక్టు నేను నాది పక్కనే ఊరన్నా, అలా ఎలాంటి పని లేదు, ఏం జరగడం లేదు. సొరంగాలు అయిపోయినాయి, కేసీఆర్ వరకు అయినాయి. డ్యాము పని నడుస్తుంది, కేసీఆర్ వరకు అయినాయి. మరి 2.5 సంవత్సరాలు మేమేమనుకున్నాం, సరే పోయి కేసీఆర్ కరెక్ట్ చేయలేదు కదా. ప్రాజెక్టు బరాబర్ అది. పాలమూరుకు, హైదరాబాద్కు, పాలమూరు రంగారెడ్డికి డౌన్ ఉంది, అనుమాతం నీళ్ళు వెళ్ళిపోతాయంట. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి కరెక్ట్ చేశారు. ఈయన పరిపాలన ఏం కరెక్ట్ లేదు, ఈ రోజు వరకు మట్టి తీసింది లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? హామీలు ఇచ్చిండు కదా, సంక్షేమ పథకాలు ఇచ్చిండు, మరి అయ్యాన్ని అమలు అవుతున్నాయి, ఇక్కడ ఏం అమలు లేదు. రైతు బంధు ఒకసారి మైకులు ఏమన్నాడు తెలుసా, మైక్ పట్టుకొని నేను కూడా 2 సంవత్సరాలు ఏమి ఇయ్యను భయ్, ఏం చేస్తారు అన్నాడు. అలాగే చేసిండు, సేమ్ బరాబర్ అన్నాడు మైకులా. అని ఏమన్నాడు, ఇప్పుడు వాళ్ళు ఏం అధికారంలో ఉండి ఏం చేసారు, ఏం చేయలేదు. నేను కూడా మైక్ పట్టుకొని చెప్తున్నా, 2 ఏళ్ళు ఇవ్వకపోతే నన్ను ఏం చేయలేదు అన్నాడు. రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు. మొన్న అంతేందుకు బోనస్ రాలేదన్న, పోయిన కాలంలో బోనస్ లేదు, ఇప్పటికి కూడా కొంతమందికి లేదు. ఏదో ఇప్పుడు ఏం చేస్తానంటే కేసీఆర్ అన్నాడు కుక్క బిస్కెట్ అన్నాడు, కానీ ఆయనే కుక్క బిస్కెట్ ఇట్లా పెడుతున్నాడు, బిస్కెట్ మీనికి లేపు కిందకి ఇస్తున్నాడు, ఎవరికి అందుకుంటే ఆయనకి కరెక్ట్ కాదు. ఇంకోటి ఆశ చూపుతుండే ఏం లేదు. తులం బంగారం ఏడుందన్న, ఎందుకు చెప్పాలి? ఏమైంది, ఏం చేసిండు, ఏం చేసిండు? ఆడవాళ్ళందరినీ కోటీశ్వర చేసినా గ్రూప్ లో అడగోలు తిడుతుర్రు. మరి కోటీశ్వరాలను చేస్తే మొన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎందుకు గెలుస్తాను, సర్పంచ్లు ఎందుకు గెలుస్తుందా? మరి ఎందుకు గెలిచింది? ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు, ఊరికి 5 లక్షలు అంట. ఏడంగా తెచ్చిస్తాడన్నా? 2 లక్షలు, 2,000 పోయి 4,000 లేదు, 4,000 6,000 లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా. మళ్ళీ ఇంకోటేనా ఈరియా సంస్థలకు ఇదేనా? కేసీఆర్ ఏమన్నాడు, దొంగ ఈరియా అది అన్నాడు. మరి ఈయనది ఏందన్నా? ఏం చేయాలి? అది ఏం ఎత్తున పెట్టుకోవాలి అంటే ఈయన ఏమన్నాడు, కేసీఆర్ అంటుండే జిరాక్స్ వాళ్ళు బతకాలి, కంప్యూటర్ వాళ్ళు బతకాలి, వాళ్ళు బతకాలంటే వీళ్ళు కూడా అదే ఉందిగా. ఆధార్ కార్డు తీసుకొని లింక్ కొడతాను, మళ్ళీ ఆధార్ కార్డు తీసుకొని మీ సేవ కాడుకోవాలి, మీ సేవడు జిరాక్స్ తోటి కోతాడు, జిరాక్స్ ఇంకోటి రాయని అంటాడు. ఇది ఎవరు బతుకుతుండ్రు? చేసేటివి ఏమన్నారు కదా, గుమ్మడికాయలు దొంగ భుజాలు ఎవరంటే ఎవరు దెక్కలేదు అంటారు. ఇదే ఉంటుంది. ఆయన పరిపాలన కరెక్ట్ కాదు, బరాబర్ కాదు. నా ప్రాజెక్టులో 10 ఎకరాలు పోయింది, సంతోషంగా ఇచ్చిన. ఎందుకు మళ్ళీ కేసీఆర్నే గెలిపించుకున్నా? ఎందుకు నేను ఒక్కరిని పోయినా సరే కానీ 100 మంది బతకాలి. ఏంటి కోసం తలుచుకుంటారా లేదా? మరి అది కరెక్టే కాదా? ఈయన ఏం చేస్తున్నాడు? నువ్వు ఇచ్చిన దానికి కూడా ఫలితం లేకుండా చేస్తున్నావు. అది ఇచ్చిన దానికి కూడా బరాబర్ ఫలితం లేదు. ఈ రోజు వరకు టిప్పాలు నడుస్తలేవు, బండ్లు నడుస్తలేవు. అదైతే కరెక్ట్ కాదు. ఆయన దయచేసి మళ్ళా ఇంకా బంపర్ మెజార్టీ తోటి రావచ్చు. ఆయన బంపర్ మొన్న అంటే 100 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి 400 సీట్లతో వస్తాడు. ఎందుకంటే ఆంధ్రోళ్ళు కలుపుకుంటారు కదా, ఏమున్నా ఆంధ్రాకి పంపిస్తాడు కదా. ప్రయత్నం ఆంధ్రోళన, మరి ఆంధ్రోళ్ళని చూస్తే కానీ తర్రమంటది. బరాబర్ అక్కడ ఇక్కడ వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఈయన అది కరెక్ట్ కాదన్న. దయచేసి రైతులకు కేసీఆర్ ఏ విధంగా సవలతు ఇచ్చిండో ఈయన కూడా అలాగే చేసిండు అనుకో, కాస్తో కూస్తో ప్రేమలు. లేకపోతే ఇక నేనేం చెప్పలేను, ఎందుకంటే పెద్దవాళ్ళు మనం చిన్నవాళ్ళం కాబట్టి. 10 ఎకరాలు ఇచ్చినా సంతోషంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా, ఇవోడు అంటాడు 6 లక్షలు 10 లక్షలు అంటాడు. అరే భయ్, 3 లక్షలకు 5 లక్షలకు ఇచ్చినా ఒకటి తెచ్చినప్పుడు బాగుపడితే సంతోషపడరా భయ్. దానికి ఏం చేయాలి, రెట్టింపులు చేయాలి. పలాని ఖానాపూర్లో 860 ఎకరాలు పోయింది, వాళ్ళకి మనం ఏం న్యాయం చేద్దాం, అన్యాయం చేయొద్దనాలే. ఇప్పుడు ఉదాహరణపూర్వలకు ఏం చేసిండు, అదే ప్రాజెక్ట్ అన్నాడు. 18,60,000 చిల్లరనే ఉంది, అదే ఇచ్చిండు ఆయన. ఈయనేం పెంచిన 24 లక్షలు ఇస్తాడు. ఏంటది? ఉన్నోనికే దిక్కులేదు. ఎందుకంటే ఉన్న దీపం నూనె దిక్కులేదంటే గండ దీపం దేవులైనట. కరెక్ట్ కాదు. ఆయన జీరో అంటే జీరో. రేవంత్ రెడ్డి నియోజకవర్గం అయ్యుండి బీఆర్ఎస్ కండవలు వేసుకొని బీఆర్ఎస్ లోనే ఉన్నాం కదా సార్. ఫస్ట్ నుంచి మేము ఉన్నదే బీఆర్ఎస్ ఉద్యమం నుంచి. మేము బీఆర్ఎస్ లో మా ఊరైన ముఖ్యమంత్రి అయితే మా ఊరు డెవలప్మెంట్ లేదు సార్.
ఇప్పటిదాకా ఇప్పుడు ఆయన చేసింది ఏమిటి, వాళ్ళు ఒక స్కూల్ కట్టిస్తాం మనం, మేము స్కూల్ కోసము 100 సార్లు మేము అప్లికేషన్లు పెట్టినాము. స్కూలు మా ఊళ్ళో మా 4th వార్డులో ఒక స్కూల్ కూడా లేదు. ఆ స్కూల్కు కూడా కలెక్టర్ మేడంని 4 సార్లు కలిసి వస్తే తర్వాత ఇంకో కలెక్టర్ ఉంటారు కదా, అసిస్టెంట్ కలెక్టర్, ఆయన ద్వారా మళ్ళీ మేడం దగ్గర పోతే అప్పుడు ఆ మేడం గారు వచ్చి ఆయన ఆమె ఫండ్కించి 5 లక్షల రూపాయలు ఆ స్కూల్ కొరకు ప్రకటిస్తే అప్పుడు మా పిల్లల్ని ఒక 4-5 రోజులు స్కూల్కి పంపించకపోతే అప్పుడు ఆ మేడం ఆ స్లాబ్ తీసేసి స్కూల్ వేయించింది. ఆ జాగాకు వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారు వచ్చి ఏం చేసి పూజ చేసి పోయిండు. ఆ పూజకే పరిమితం అయిపోయింది కానీ ఇంతవరకు ఏం డెవలప్మెంట్ కూడా లేదు. తిరుపతి రెడ్డి చేసిండా? తిరుపతి రెడ్డి గారు వచ్చి ఏది స్కూల్ కి, గవర్నమెంట్ స్కూల్ కి? ఎందుకు తిరుపతి రెడ్డి ఏముంది? ఆ తిరుపతి రెడ్డి ఏముంది, ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిండంట వాళ్ళ తమ్ముడు, ఆయన చూసుకుంటుండు. ఏం వార్డు నెంబర్ కూడా కాదు, ఆయనకి ఎస్కాట్ ఉంటది, అన్ని ఉంటాయి. తిరుపతి రెడ్డికి ఎస్కాట్ ఉంది, నిజమేనా? నిజమే. మరి మీరు కావాలంటే కోజిలోకి వెళ్ళి సీసీ కెమెరాలు ఉంటాయి కదా, చూసుకోండి ఒకసారి, అన్ని ఉంటాయి. తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ కూడా గెలవలేదని అంటున్నావు నువ్వు, మరి ఎస్కాట్ ఎందుకు వస్తుంది? ఏమో అది మాకేం, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. మా సొంత పార్టీ అన్నట్టు వాళ్ళు ఇది చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా సరే అంతే ఉన్నది. మరి ఎట్లా ఉంది మీ ఇప్పుడు పరిపాలన? కనీసం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అది పక్కన పెడితే ఇప్పుడు కొడంగల్ కన్నా అభివృద్ధి జరుగుతుంది. కొడంగల్ కాడ అభివృద్ధి ఏమిటి సార్, మొన్న లగచర్ల గొడవ అయింది కదా, ఆ భూములో తీసుకున్నాడు కదా, అక్కడనే ల్యాండ్ మొత్తము సాఫ్ చేస్తుండ అంతే. ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఏమంటే కోజిలో ఉన్న కాలేజీలను తీసుకుపోయి అక్కింపేటలో పెడుతుండు. ఇప్పుడు ఎక్కడున్న కాలేజీలు అక్కడ పెట్టి నువ్వు కొత్తగా పెట్టేటట్టు ఉంటే పెట్టు. నువ్వు ఇక్కడ ఉన్నాయి తరలించి నువ్వు అన్ని మారుమూల గ్రామానికి తీసుకుపోతే మరి ఇక్కడ ఉన్న మెయిన్ రోడ్డుకు కోజిగి అంటే సెంటరు, ఆ సెంటర్లోకి వెళ్ళి నువ్వు అన్ని ఇంజనీర్ కాలేజీలు తీసుకుపోయి నువ్వు వేరే గ్రామంలో పెడితే ఎట్లా? ఇది ఎంత ఇది కావాలి, నువ్వు పరిపాలన చేయాలనుకుంటే కేసీఆర్ కన్నా ఓ పథకం ఎక్కువ చేసి ఓ పని ఎక్కువ చేసి నిరూపించుకో. మా సీఎం అని మేము కూడా గౌరవపడతాం. మేము పార్టీలకు అతీతంగా కూడా ఏం వచ్చినా గ్రామానికి అరే చేసుకుందాం అనేది మేము కూడా ఉన్నాం. కానీ వాళ్ళు పూజలకే పరిమితం చేస్తుండ్రు ఏదైనా కానీ. అది కూడా గతంలో మా పట్నం నరేందర్ రెడ్డి గారు ఆ స్కూల్ కోసం ఆ గుంత మొత్తం పూడిపించిన వ్యక్తి ఆయననే. అందులోనే ఈ ఎలక్షన్ కోడ్ వాడేందుకు అది బంద్ అయిపోయింది. ఇంటింటికి మిషన్ భార్యత నీళ్ళు ఇచ్చిండ్రు వాళ్ళే, మొత్తం అన్ని ఇచ్చిండ్రు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా వస్తుందా సార్? ఎవరైనా చచ్చిపోతే రైతు బీమా అసలు ఎవరికి వస్తుంది? 5 లక్షల రూపాయలు ఎవరికి లేదు ఇంతవరకు, ఎవరికి లేనే లేవు. అది రైతుల పరిస్థితి అన్న మంచిగా, రైతుల పరిస్థితి రోజు ఊళ్ళలో తిట్టుకునేటోళ్ళే ఉన్నారు. కాకపోతే లీడరు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళని కవర్ చేస్తున్నారు అంతే. వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకుంటుండ్రు. మన పార్టీ అది ఇది అని చెప్పేసి, కానీ పైన మన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైతే లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తుండ్రు? కొడంగల్ కనీసం ఎమ్మెల్యే కూడా ఇప్పుడు గెలిచే పరిస్థితి, ఇప్పుడు ఈయన చేసే పనులను బట్టి గెలిచే పరిస్థితి వస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా ఆయనది, అప్పుడు చూపిస్తారు ప్రజలు ఏమిటిది అనేది. నువ్వు మొత్తం తీసుకుపోయి ఉన్న కాలేజీలు అన్నీ తీసుకుపోయి వేరే గ్రామానికి, మారుమూల గ్రామానికి తీసుకుపోయి అక్కడ డెవలప్మెంట్ చేసి మేమే డెవలప్మెంట్ చేసినావు అంటే నువ్వు ఏ పథకం అమలు చేసినావు చెప్పు? ఓ ఫ్రీ బస్ ఒకటి ఇచ్చినావు, కరెంటు ఉచిత కరెంట్ అని చెప్పేసి కొంతమందికి వచ్చిన వాళ్ళకు వచ్చింది, అంతేగాని మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. ఇంకా కొంతమందికి రానలేదు. మాకు మంచి చేసే వ్యక్తి కావాలి. నువ్వు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఓ పబ్లిక్కు మంచి చేయాలనుకుంటే పార్టీలకు అతీతంగా చేసేటట్లు ఉంటేనేమో బాగుంటుంది. ఆయన ఇందిరమ్మ ఇండ్లు అనేది కూడా ఆయన వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకే ఇచ్చుకున్నారు అంతే. అర్హులైన వ్యక్తులు ఎవరు లేరు. ఆ అనర్హులకు వాళ్ళకే ఆయన వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతోనే ఇప్పించుకున్నాడు వాళ్ళు కమిటీ చేసి అంతే.